నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి వెల్లడి. సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. దళితుల స్థితిగతులు మారాలంటే ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలోకి రావాలి. ఎన్నికల ప్రచారంలో నాయకులు వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. పోలవరం నియోజకవర్గానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి తెలిపారు. బుట్టాయిగూడెం మండలంలోని వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో కోలాహలంగా నిర్వహించారు. కార్యకర్తలు డాన్సులు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రజలను తెల్లం రాజ్యలక్ష్మి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ మేనిఫెస్టోను తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు మరలా వైఎస్ఆర్సీపీకే ఓటు వేస్తామని చెబుతున్నారని అన్నారు. దీంతో తమ కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికలలో ప్రజలు వారి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరాటం కృష్ణ స్వరూప్, సయ్యద్ బాజీ, అల్లూరి రత్నాజీ, ఆరేడు సత్యనారాయణ, చింతపల్లి వెంకటేశ్వరరావు, శాంతకుమారి, గగ్గులోతు మోహన్ రావు, సయ్యద్ బాజీ, రామచంద్ర, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బుట్టాయిగూడెం మండలం ప్రచారం నిమిత్తం రావడం జరిగింది. ప్రచారంలోని నాతో పాటు మన మండల జడ్పీటీసీ గారు, అట్లాగే మండల ప్రెసిడెంట్ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, అలాగే సొసైటీ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ గారు, కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే అశేషంగా వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు పాల్గొనడం జరిగింది. ప్రచారం నిమిత్తం ఈ రోజు మా వాళ్ళు ఎలా ఉన్నారంటే వైఎస్ఆర్ సిపి జెండా పోలవరం నియోజకవర్గంలో ఇప్పుడే ఎగిరేసినట్టుగా అంత ఉత్సాహంతో, అంత ఆనందంగా ఉన్నారు. ఇది ప్రచారంగా అనిపించట్లేదు, మనకి ప్రచారంగా అనిపించట్లేదు. అంత ఆనందంగా, అంత హోరాహోళంగా, అంత ఉత్సాహంగా ఉన్నారు. మీ అందరూ ఇంత ప్రేమ విధానాలు మీ బాధాకరణ కుటుంబం చూపిస్తున్నందుకు మీ అందరికీ శిరస్సు వహించి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము, ఎప్పుడు మీకు సేవ చేసుకుంటూనే ఉంటాము. అలాగే పోలవరం నియోజకవర్గానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము, ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉంటాము. గత 58 నెలల కాలంలో జగనన్న సంక్షేమం ఎలాగిచ్చారో పేద బడుగు బలహీన వర్గాల బడపడి చేరడం జరిగింది. వివక్షత లేదు, రాజకీయాలకు అతీతంగా అవినీతి లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రోజు పథకాలన్నీ మన పేద బడుగు బలహీన వర్గాల అక్క చెల్లెమ్మల ఆర్థిక అభివృద్ధి కోసం డైరెక్ట్ గా బటన్ నొక్కి అన్న ఈ ఖాతాలో జమ వేయడం జరిగింది. అందుకని మీరు మంచి ఆలోచన చేయండి. మళ్ళీ అన్న మంచి మేనిఫెస్టో వచ్చారు, నవరత్నాలన్నీ పెంచుకుంటూ వచ్చారు. మంచి భవిష్యత్తు ఉండేది బిడ్డలకి. మీరందరూ కూడా మళ్ళీ జగనన్నని మరొక్కసారి మనం గద్దెక్కించడానికి మనందరం కూడా నడువు బిగించి అహర్నిశల కష్టపడి మన జగనన్నకి పోలవరం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఒక్కొక్కరికి 2 ఓట్లు పోతాయి, 2 ఫ్యాన్ గుర్తయింది. జై జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళుతుంటే మరలా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని చెప్తున్నారని బత్తిన నాగలక్ష్మి తెలిపారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఇదే నిదర్శనమని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 24వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను గుర్తు చేయడంతో పాటుగా నూతన మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్ నేకూరి కిషోర్లతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తున్న సీఎం జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. దీనికోసమే రాబోయే ఎన్నికలలో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కారుమూరి సునీల్ ను, ఎమ్మెల్యేగా కంభం విజయరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఎల్వీఆర్, వైఎస్ఆర్సీపీ పట్న అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు కాసర తులసిరెడ్డి, ముప్పిడి శ్రీను, మేడవరపు విద్యాసాగర్, బత్తెన చిన్న, షేక్ అక్బర్, గెద్దాడు శ్రీను, వీరవల్లి సోమేశ్వరరావు, గూడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అండి మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని 23, 24 వార్డులోని గడప గడప అనే ప్రోగ్రాంకి చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయమ్మా, మీరు రావక్కర్లేదమ్మా, మేము ఓట్లేస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ, ఈ కాకుండా మళ్ళీ ఆరోగ్యాన్ని కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాటిస్తే మడం తిప్పని ఎత్తి ఎవరున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. పాదయాత్రలో ఏదైతే చెప్పారో ప్రతి పేదవాడి కష్టాలు కూడా చూసి చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత సంక్షేమ పథకాలు ఎవరిచ్చారు? మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చెప్పారంటే చేస్తారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు 23, 24 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అలాగే జంగారెడ్డిగూడెం పార్టీ క్యాడర్ అంతా, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో ఈ రోజున ప్రతి గడప గడపకు వెళ్ళి మన ఊరు మన అభివృద్ధి, జంగారెడ్డిగూడెం మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా ఇల్లు అడుగుతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ సహాయం కోరుతూ ఉంది. జగనన్న ముఖ్యమంత్రిని చేయమని మేము ప్రతి ఒక్కరిని ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి కలిగి ఓటేయాలి. ఈరోజు చంద్రపూడి నియోజకవర్గం జంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణంలో 23, 24 వార్డుల్లో మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా జగన్ గారికి ఓటేయని చెప్పి, ఫ్యాన్ గుర్తు ఓటేయని చెప్పి అందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మన చంద్రపూడి అభ్యర్థి కంభం విజయరాజు గారిని, అలాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారిని ఇద్దరిని అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. దళితుల స్థితిగతులు మారాలంటే ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలోకి రావాలని టీడీపీ నాయకులు పాతూరి అంబేద్కర్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 8వ వార్డులో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా నెట్టా రామ్ కుమార్ తో కలిసి అంబేద్కర్ మాట్లాడుతూ, దళితుల సమస్యలు పరిష్కారం కావాలన్నా, స్థితిగతులు మారాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. కావున మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరిటూరి రమాదేవి, వలవల తాతాజీ, తెల్లగారపు జ్యోతి, నాయకులు చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, షేక్ యాకోబ్, తోట కృపావరం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ లో పెన్షన్ వచ్చిందా లేదా? జంగారెడ్డిగూడెం 8వ వార్డులో ప్రసారం చేస్తూ డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఈ 8వ వార్డు అంతా కూడా ఎస్సీ కమ్యూనిటీ వార్డు కాబట్టి ఈ ఎస్సీ కమ్యూనిటీలో 27 పథకాలు మరలా మన ప్రభుత్వం వస్తే, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మరలా ఈ 27 పథకాలు మరలా వస్తాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి దగ్గరలోనే ఉంది, రేపు 13వ తారీఖుని జరగబోయే ఎన్నికల్లో మరి ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి
మన పుట్ట మహేష్ యాదవ్ గారిని అలాగే సొంగ రోషన్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మే 13వ తారీఖున ఈ సైకిల్ గుర్తుకి ఓటేయాలి మీ అందరూ కలిపి అని చెప్పి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు ముందుగా మంచినీటి సమస్య ఉందండి బాగా. అలాగే చాలామంది కుర్రోళ్ళు కూడా గంజాయికి సిగరెట్లకి వీటికి బాగా బానిస అయిపోతున్నారు. మా పథకాలే కాకుండా మా నిధులను కూడా వాడేసుకొని మాకు ఎటువంటి ఆర్థిక సాయం చేయకుండా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. దాన్ని బట్టి టీడీపీ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మాకు తిరిగి మరలా వస్తాయని మేము నమ్ముతూ 2 ఓట్లు కూడా, 1 పుట్ట మహేష్ గారు ఎంపీ గారికి, 2 సొంగ రోషన్ కుమార్ ఎమ్మెల్యే గారికి అభ్యర్థి గారికి వేయాలని కోరుచున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామినః సమానస్య పాలంగిల గోత్రాధవ నగేష్ నామదేశ ధర్మవత్యనామ్య చిరంజీవనః దినేశ్ నామదేశ సహ కుటుంబానాం అసర్వాధమానస్య జయ కార్తిక నామదేశ సహ కుటుంబానాం శాంతై సర్వశ్రీచై సర్వమేవ తేనాప్నోతి సర్వం శ్రీమద్ వెంకటేశ్వర స్వామినః. గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి విశేషంగా సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య నివేదన జరిపి తర్వాత ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు హారతి అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. మన ఆలయంలో ప్రతి మాసంలోనూ కూడా శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి మాసంలో కూడా నిర్వహిస్తాము. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ప్రతి మాసము స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన ఈ శ్రవణ నక్షత్రం రోజు జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాక స్వామివారి యొక్క వారోత్సవాల్లో భాగంగా ప్రతి మంగళవారం స్వామివారి యొక్క సన్నిధిలో అష్టదళ పాదమారాధన సేవ ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ అష్టదళ పాదమారాధనలో 108 బంగారు పుష్పములతో స్వామివారికి విశేష అష్టోత్తర నామ అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన అష్టదళ పాదమారాధన సేవలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కూటమి పార్టీల నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 16వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో వివరించారు. అనంతరం నాయకులు మండవ లక్ష్మణరావు, కొప్పాక శ్రీనివాసరావు, మహమ్మద్ షరీఫ్లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. కావున రాబోయే ఎన్నికలలో కూటమి పార్టీల అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, షేక్ పీరు, పగడం సౌభాగ్యవతి, కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. చాలా జాగ్రత్తగా ఉంది. మీరు ఆ రకంగా 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యేకే వేసి గెలిపించాలి.
వద్దకు తెలుగుదేశం 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 సైకిల్ గుర్తుగా మన ఓట్లు. మనందరం ఏకతాటిపై ఉండి జనసేన బీజేపీ వారి సహకారంతో మన విజన్ గల నాయకుడు, క్రమశిక్షణ గల నాయకుడు, పట్టుదల గల నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకుని మనందరం సుఖశాంతులతో ఉండాలని చెప్పి, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కలిసి పనిచేయాలని చెప్పి, రాబోయే కాలంలో మంచి పరిపాలన రావాలని, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనసారా మనందరం కోరుకొనుచు గట్టిగా ఈ వారం రోజులు కష్టపడి పనిచేసి రాబోయే కాలంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమితో విజయం సాధించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ప్రజలు ఈ ఎండలకి భయపడకుండా ఇంట్లో నుంచి మేల్కొని అర్బన్ లో ఓటింగ్ శాతం పెంచాలి. ప్రతి వ్యక్తి కూడా ఒకరికి 10 మందికి చెప్పి ఇంట్లో తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరైనా సరే ఇది నా బాధ్యత ఓటు వేయటం, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. మన చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారికి, అట్లాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి. మనము ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకుండా, ఒక్క ఓటు కూడా వృధా కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఓటింగ్ శాతం పెంచితేనే మన విజయం సాధ్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి ప్రత్యేకించి పెద్దపీట వేశారు. హజ్ హౌస్ కానివ్వండి, లేదంటే మేము మక్కా వెళ్ళాలనుకుంటే ₹1,00,000 మాకు ఆర్థిక సాయం కానివ్వండి, మసీదుల డెవలప్మెంట్కి, అదేవిధంగా ఖబర్స్థానాల డెవలప్మెంట్కి, అదేవిధంగా షాదీఖానాలకి, అదేవిధంగా ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటుంటే డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా ఇమాములకి, మౌజన్లకి కూడా గౌరవవేతనం ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విజయాన్ని కృషి చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారోపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
ఎన్నికలకు జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లపై న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్షించారు. ఎన్నికలు ప్రతిష్టంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతలకు పరిరక్షణకు, అభ్యర్థులకు ఎన్నికల వ్యయాన్ని నియంత్రించేందుకు, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ కు ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి ఎస్పీ మేరీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. And we have only 3 hours to go. So I request all the officers to be extremely brief unless there is some specific thing to mention. The observer, general observer, Mr. Pramod. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తామని జిల్లా అదనపు అడ్మిన్ జి స్వరూపారాణి తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో నాగాలాండ్ రిజర్వ్ పోలీసు దళాలతో అదనపు ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి అలసత్వాలు లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డిటిసి డిఎస్పీ కె ప్రభాకర్ రావు, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, నాగాలాండ్ రిజర్వ్ పోలీస్ కమాండెంట్ హెచ్ ముఖేష్ యో తదితరులు పాల్గొన్నారు. By giving some suggestions or whatever you think. Okay, we already arranged everything for your accommodation and food and everything and facilities to you. Okay, if you feel any difficulties or if you find any other people of this district are very polite and any so some small issues are there in Nellore and in other areas. So we request all you, if you feel any discomfort or any problem, please bring to our office, our madam. So also I take help from our SHOs, inspectors who are assigned to you. If you have anything. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో విజయం సాధించే దిశగా ఎన్డీఏ కూటమి నాయకులు పనిచేయాలని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, రాజాన పండు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్లో 21 నుంచి 29 వార్డుల ముఖ్య నాయకులు, బూత్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఈ ప్రణాళిక ఆధారంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కంకణబద్దులైనట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తుట్టికుంట రాము, నాయకులు తుట్టికుంట దుర్గారావు, కోటగిరి ప్రమీల, మద్దిపాటి శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజాన పండుగ గారి కళ్యాణ మండపం నందు 21వ వార్డు నుండి 29వ వార్డు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శులు, అలాగే బూత్ సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూర్చోవడం జరిగిందండి. ఈ నెల 13వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికలకి ఎన్నికల యొక్క శిక్షణ తరగతుల కింద అందరం కూర్చొని చర్చించుకుని దీని మీద కూర్చున్నామండి. అందరం కూడా మరి మా కార్యకర్తలు గత 20-25 రోజులుగా ప్రతి వార్డు తిరిగాం, ప్రతి ఇంటికి తిరిగాం, ప్రతి ఒక్కరిని గెలిచామండి. విశేష స్పందన వస్తూ ఉంది. తప్పకుండా జంగారెడ్డిగూడెంలో మాకు తెలిసిండి 80% ప్రజలు మా వైపు ఉన్నారు. 15,000 మెజార్టీ ఒక్క జంగారెడ్డిగూడెంలో వస్తుందని మా వాళ్ళందరూ చెప్తున్నారు. తప్పకుండా ఇక్కడే టౌన్లోనే 15,000 మెజార్టీ చూపిస్తున్న సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి యొక్క ఈ రోజు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి. రేపు జరగబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్కి సంబంధించి నేడు ముఖ్య నాయకులతో నేడు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. బీసీలకి 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్, అలాగే ఇంటింటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి మహిళలకి కూడా ఉచిత బస్సు, ఉచిత ప్రయాణం ఏర్పాట్లు కూడా ఈ కూటమి ఎజెండాలో పెట్టడం జరిగింది. అలాగే ప్రతి మహిళ కూడా 18 సంవత్సరాలు నిండిన వారికి 1,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మన సొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే పుట్టా మహేష్ యాదవ్ గారిని
పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ సైకిల్ గుర్తుకి ఓటేసి వాళ్ళిద్దరినీ కూడా గెలిపించవలసిందిగా ఉమ్మడి కూటమి తరపున తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ కృతువును శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో ఉంచి కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున శనివారం కావున ఉదయం 8 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు, వేద పండితులు సమిష్టిగా శ్రీ మధ్యాంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకం అత్యంత వైభవంగా జరిపి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్రం నక్షత్రం తిథి అయినందున మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు, వేద పండితులు, సిబ్బంది సమిష్టిగా శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. అదేవిధంగా భక్తులు 50 మంది ప్రతిరోజు శ్రీ స్వామివారిని దర్శించి తదనంతరం మండపంలో ఉచిత ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. రాబోయే ఎన్నికలలో ప్రజలు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చింతలపూడి స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని మెయిన్ రోడ్, అశ్వారావుపేట రోడ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో టీవీ రిమోట్ గుర్తుపై ప్రజలు ఓటు వేసి తనను చింతలపూడి శాసనసభ్యులుగా గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోతాం. మన చింతలపూడి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ప్రపోజల్ పెట్టాం. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు, కానీ ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు. 100 కోట్లు 1000 కోట్లు వస్తామని. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. గతంలో మీరు ఎన్నో ప్రభుత్వాలు చేస్తుంటే ఈసారి మాత్రం ఒక మెడికల్ కాలేజీ, రకరకాల కార్యక్రమాలు, సెంట్రల్ యూనివర్సిటీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తాం. ఖచ్చితంగా మీరు మాకు అవకాశం ఇవ్వండి. ఈ అమూల్యమైన విలువైన ఓటు నాకు వేసి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మానవతా సంస్థ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎల్ఐసి కృష్ణమూర్తి సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గద్దె సత్యనారాయణ, ఇమ్మంది మాధవరావు, ఎల్ రఘురాం, ఖండవల్లి ఆశీర్వాదం, ఆకుల ధర్మరాజు, ఎల్ఐసి కృష్ణమూర్తి, త్రిపుర రమేష్, ఎలికే తాతారావు తదితరులు పాల్గొన్నారు. డిపో తరఫున మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మన ఈ మధ్యగా స్పాన్సర్ చేసిన వారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కృష్ణమూర్తి గారు మా యొక్క హృదయపూర్వక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం నియోజకవర్గానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి వెల్లడి. సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. దళితుల స్థితిగతులు మారాలంటే ఎన్డీఏ కూటమి పార్టీలో అధికారంలోకి రావాలి.
ఎన్నికల ప్రచారంలో నాయకులు వెల్లడి. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.